Hello everyone, welcome back. So this video is all about a glimpse of my day, a glimpse of my Mondays. Usually na Mondays ila untadi anamata. Sunday oka positive note tho start chestanu, like what are my priorities for the week, what the priorities I'm gonna make for the week ani. Ila konni priorities raskunna tarvata I'll go to bed early Sunday night. మండేస్ కొంచెం మోటివేషన్ ఉంటుంది కదా, సో ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ కాబట్టి యూజువలీ మై మీల్ విల్ బి లైక్ దిస్. సూపర్ కలర్ఫుల్ ఉంది కదా. ఈటింగ్ హెల్దీ సీమ్స్ బోరింగ్, బట్ ప్రజెంటింగ్ ఇట్ ఇన్ ఎ ప్రెటియర్ వే మేక్స్ ఇట్ ఇంట్రెస్టింగ్. హెల్దీ ఈటింగ్ ప్రాసెస్లో కూడా మనము చాక్లెట్స్, కాఫీ ఇలాంటి బ్రెయిన్ స్టిమ్యులేటింగ్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల విల్ నాట్ గెట్ దాట్ బోరింగ్ ఎఫెక్ట్. మనకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి ఆ హెల్దీ ఈటింగ్ ప్రాసెస్ అంటే కొన్ని స్నాక్స్ ఇంక్లూడ్ చేయాలి. ఆ స్నాక్స్ కూడా కొంచెం మనం వైజ్గా మన లైక్స్ అండ్ డిస్లైక్స్ని బేస్ చేసుకొని కస్టమైజ్ చేసుకుంటే వీ కెన్ మెయింటైన్ దట్ హెల్దీ ఈటింగ్ ప్రాసెస్ ఇన్ ఎ మోర్ సస్టైనబుల్ వే. ఈ చాక్లెట్స్ ఎప్పుడు 1 week బ్యాక్ ఆర్డర్ పెట్టాను. ఐ గాట్ దట్ పార్సెల్ టుడే ఫ్రమ్ అమెజాన్. ఈ డార్క్ చాక్లెట్ ఎస్పెషల్లీ చాలా బిటర్గా ఉంటుంది, లైక్ నో యాడెడ్ షుగర్, ఈవెన్ షుగర్ సబ్స్టిట్యూట్స్ కూడా యాడ్ చేయరు. వీ కెన్ యాడ్ ఇట్ ఇన్ అవర్ ఫ్రూట్ సలాడ్స్ ఆర్ పాన్ కేక్స్ ఆర్ ఎనీథింగ్ అండ్ మేక్ ఇట్ హెల్దియర్ వర్షన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ డిషెస్. It's time for workout. This is not a morning workout. కొంచెం డ్యూటీ నుంచి త్వరగా ఇంటికి వచ్చాను, సో వై నాట్ టు వేస్ట్ టైమ్ అని పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చే లోపల ఆ 1 hour టైమ్ని ఐ యూటిలైజ్డ్ ఫర్ దిస్ వర్కౌట్ సెషన్. Hey all, welcome back to my channel. So after a long gap today, I want to discuss something with you all. How to convert our weakness into our strengths. సో నేను ఎప్పుడు చెప్తుంటాను నా వీక్నెస్ ఏంటి అంటే, లైక్ ఆల్ ఆర్ నన్ ఫినామినల్ చదివింటాం కదా మనము ఫిజిక్స్లో చిన్నప్పుడు. ఆల్ ఆర్ నన్ అంటే ఇఫ్ వీ గివ్ ఎ స్టిమ్యులస్ విల్ గెట్ అ కంప్లీట్ రెస్పాన్స్, ఆర్ ఇఫ్ వీ గివ్ a low or high or medium stimulus, there will be no response. I mean to say, there will be a complete response or there will be a nil response. So ఏదైనా ఒక స్టిమ్యులస్ కనుక ఇస్తే మజిల్కి కానివ్వండి ఏదైనా వస్తే కంప్లీట్ కంట్రాక్షన్ ఆర్ కంప్లీట్ రెస్పాన్స్ వస్తుంది, లేదు అంటే ఇట్ విల్ నాట్ గివ్ ఎనీ రెస్పాన్స్. సో ఇన్ ద సేమ్ మేనర్ నేను కూడా అంతే అనమాట. మోటివేషన్ వచ్చిందంటే ఐ కాంట్ ఈవెన్ స్టాప్ మై సెల్ఫ్. అదే లేజీగా ఉన్నాను అంటే no or nothing can motivate me to get down from the bed. నాలాగా ఎవరైనా అంటే నాలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఉండి రిలేటబుల్గా ఉంటే యూ కెన్ రిలేట్ టు దిస్ వీడియో. ఇప్పుడు నేను ఆఫ్టర్ స్ట్రగ్లింగ్ ఫర్ సో మెనీ మంత్స్ అండ్ ఇయర్స్ నేను తెలుసుకున్నది ఏంటి అంటే, దెర్ ఈజ్ నో రాంగ్ ఇన్ అంటే కొన్ని హ్యాబిట్స్, కొన్ని హ్యూమన్ హ్యాబిట్స్ చాలామందికి రిలేటబుల్గా ఉంటాయి. మనకు ఒక్కటి వీఆర్ నాట్ అలోన్. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. దోస్ ఇండివిజువల్స్ హూ ఆర్ ఏబుల్ టు ట్యాకిల్ దెమ్ ఆర్ హౌ దే డీల్ విత్ దోస్ ప్రాబ్లమ్స్ మ్యాటర్స్. అంటే మనకి ఒక ఇప్పుడు ప్రాబ్లం ఎక్స్ ఉందనుకోండి, అది చాలామందికి ఉంటుంది. ఆ ప్రాబ్లం ఎక్స్ని ఎలా డీల్ చేసాము అనే దాన్ని బట్టి అవర్ ప్రోగ్రెషన్ ఆర్ గ్రోత్ అనేది డిపెండ్ ఆర్ బేస్ అయి ఉంటుంది. సో నేను ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా నేర్చుకుంది ఏంటి అంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫుడ్ అనుకోండి, ఇప్పుడు నేను తినడం స్టార్ట్ చేశాను అంటే లైక్ బిర్యానీ ఆర్ స్వీట్స్, ఐ కాంట్ స్టాప్. అంటే పోర్షన్ కంట్రోల్ చేయడం చాలా డిఫికల్ట్ నాకు. సో నేను డిసైడ్ అయ్యాను, అప్పుడప్పుడు ఐ మేక్ ఎ డే వేర్ ఐ విల్ డిసైడ్ నాట్ టు ఈట్ ఎనీథింగ్. ఏమీ తినకూడదు అనుకుంటాను ఆ డే. సో అప్పుడు నేను ఏమనుకుంటానంటే
ఆల్ ఆర్ నన్ ఫినామినా కదా. నా స్టిమ్యులస్ ఏంటంటే డు నాట్ ఈట్ ఎనీథింగ్ కాబట్టి నేను ఐ స్టిక్ ఆన్ టు దట్ నోట్ ఆఫ్ నాట్ టు ఈట్ ఎనీథింగ్. అప్పుడు మనం ఏంటి అంటే అప్పుడప్పుడు ఎక్కువ ఆకలేసినప్పుడు ఆర్ ఎక్కువ క్రేవింగ్ వచ్చినప్పుడు అసలే ఏం తినకూడదు అనుకుంటాం కాబట్టి విల్ ఈట్ లైక్ ఫ్రూట్స్. అదే ఈ రోజు మొత్తం నాకు ఇష్టమైన తినాలి అనుకున్నాను అనుకోండి, నేను ఐల్ బీ ఈటింగ్ బిర్యానీస్, రైస్, స్వీట్స్, వాట్ నాట్. సో అలానే చదువు కూడా అంతే, ఆల్ ఆర్ నన్ ఫినామినా అనమాట. ఈరోజు కొంచెం లైట్ తీసుకుందాంలే, స్లోగా చదువుదామా అనుకున్నాను అనుకోండి, విల్ ఎండ్ అప్ రీడింగ్ నథింగ్. అదే థింక్ ఇన్ పాజిటివ్ మూడ్. మీకు ఏది చేయాలని ఉంటుందో దాన్నే మీరు థింక్ చేయండి. ఆల్ ఆర్ నన్ ఫినామినా. ఆల్ అంటే ఈరోజు మీరు 10 లెసన్స్ కంప్లీట్ చేయాలి ఆర్ ఒక హైయెస్ట్ టార్గెట్ని పెట్టుకోండి, అందులో వెళ్తూ ఉండండి. అట్లీస్ట్ విల్ రీడ్ 6 lessons. In the same manner, it applies to anything. And here I have ended my day with my dinner. So dinners kuda nenu I'm into this habit of taking a complex carb. మనకి జొన్న రొట్టె, రాగి రొట్టె, సద్ద రొట్టె ఇలాంటివి అంటే అది కూడా ఎక్కువ పోర్షన్ లేకుండా జస్ట్ 1 రోటీ విత్ కర్రీ. ఏంటంటే లైట్గా ఫీల్ అవుతాము అండ్ కాంప్లెక్స్ కార్బ్స్ కదా, ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది మనకి. And through this video, I want to convey that healthy eating practices and exercise routine is not a one-day thing. It has to be sustained, like included in our daily routine. Do not be in a mindset that self-love is a selfish act. Only through self-love you can grow, and only if you grow, you can make others grow in their lives. And self-care is the number one or crucial part of self-love. So take care. Bye bye.